అంత టైం లేదు కావ్య, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వచ్చాక మాట్లాడుకుందాంలే. అబ్బా బావా, నీకోసం స్నాక్స్ చేశాను, తినొచ్చు కదా బావా. టైం లేదు కావ్య, బాయ్. ఏంటమ్మా పిలిచావు? అబ్బా ఆంటీ, ఒక్క సెకండ్ ముందు రావాల్సింది కదా. ఏమ్మా? చెప్పాను కదా ఆంటీ, మా బావని పరిచయం చేస్తానని. ఆయనకు ఫోన్ వచ్చి జస్ట్ ఇప్పుడే అలా వెళ్ళిపోయారు, మీరు ఇలా వచ్చారు, అంతే తేడా. పోనీలే అమ్మా, ఇంకోసారి పరిచయం చేద్దులే. మీ గురించి బావకు చెప్పాను ఆంటీ, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానన్నారు. నిజంగానా? నిజం ఆంటీ. మా బావ మాట ఇచ్చాడంటే మీ బాధలు కష్టాలు అన్నీ పోయినట్టే. ఇక మీకెన్ని టెన్షన్స్ ఉన్నా మీరేం వర్రీస్ పెట్టుకోకండి, రిలాక్స్డ్గా ఉండండి, సరేనా? అమ్మ గురించి సోషల్ మీడియాలో నేను పెట్టిన వీడియోని చూసి ఇంతవరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు సార్? సడన్ గా మీరు ఇలా చెప్తే మా పరిస్థితి ఏంటి సార్? మీరేమీ మాట్లాడరేంటి సార్? మమ్మల్ని ఇలా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? మీరు చెప్పినవన్నీ చేశాం, అడిగినంత డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 60 కోట్లు కావాలని అడిగితే నేను ఇక్కడి నుంచి తీసుకురావాలి సార్. మిమ్మల్ని నమ్మినందుకు ఎంత ద్రోహం చేస్తారో చెప్పండి సార్. ఏంటి వదిలేది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతే మరిది గారికి ఎంత లాస్? అటు జనాల డబ్బు, ఇటు మీ తమ్ముడు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనమైపోతుంది. నాశనమైపోతుంది. మా మరిది గారు వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలని చెప్పారు. అందుకే లేఅవుట్ వేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ టైంలో ప్రాజెక్ట్ ఆగిపోతే జనాలు మమ్మల్ని అసహించుకోవటమే కాదు, మా ఇంటి మీదకొచ్చి దాడి కూడా చేస్తారు. జనాలనుకుంటున్న పుకార్లన్నీ నిజాలైపోతాయి. మరిది గారి కంపెనీ బోగస్, ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని అందరూ అంటారు సార్. నా ఊపిరి ఆగిపోవటానికైనా నేను ఒప్పుకుంటాను, కానీ ఈ ప్రాజెక్ట్ ఆగినా, ఈ కుటుంబం పరువు పోయినా నేను ఊరుకోను సార్. చెప్పండి సార్, ఎందుకులే చేశారు సార్? నేను ఊరుకోను సార్, నేను ఊరుకోను, ఊరుకోను సార్. ఏంటి మధు, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. పొలిటీషియన్ అనే గౌరవం కూడా లేకుండా నా కాలరే పట్టుకుంటావా? నేను ఒక్క మాట చెప్పానంటే నీ ప్రాజెక్ట్ మొత్తం గల్లంతైపోతుంది, జాగ్రత్త. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మా ప్రాజెక్ట్ ఆగిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? చావనైనా చేస్తాను, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఆగనివ్వను. నా చావుకి కారణం మీరేనని లెటర్ రాసి పెట్టి మరి నా ప్రాణాలు తీసుకుంటాను. ఏమనుకుంటున్నారు? ఏంటి మధు, నన్నే బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే మీ ప్రాజెక్టే కాదు, మిమ్మల్ని కూడా లేకుండా చేస్తాను. ఆగండి సార్, ఆగండి. అసలు ఏమైంది సార్? ప్రాజెక్ట్ ఆగిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. చూడు యష్, ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు, అంతా ఓపెనే. మీ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ 60 కోట్లు, కానీ ఇప్పుడు దాని వాల్యూ 120 కోట్లు అయింది.
సెంట్రల్ నుంచి నా మీద ఒకటే ప్రెజర్. ఇంకో 60 కోట్లు ఇస్తేనే ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇస్తాం, లేదంటే లేదని చెప్పమన్నారు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ఆ ల్యాండ్ మీద పవర్ అంతా పూర్తిగా వాళ్ళదే కదా. నేను నా పలుకుబడిని మాత్రమే ఉపయోగించగలనయ్యా, డబ్బుని కాదు కదా. అదే విషయం మీ వదినకి చెప్తే నా మీద ఓ రెచ్చిపోతుంది. అంత డబ్బు మా దగ్గర లేదని గోల చేస్తోంది. ఏంటయ్యా ఇది? ఆపితే ప్రాజెక్ట్ ఆపేయండి, లేదంటే 60 కోట్లు ఇవ్వమని చెప్తున్నాను. నాది గోల కాదు సార్, గోడు. ఉదయం జనాలు మా ఇంటికొచ్చి గొడవ చేస్తుంటేనే మా మరిది గారు తల కొట్టేసినట్టుగా ఫీల్ అయ్యారు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతే ఇంకా ఎలా 10 మందిలో మా మరిది గారు తలెత్తుకొని నిలబడతారు? నా వల్ల తన పరువు మర్యాద పోకూడదు సార్. జనాలు మా మీద పెట్టుకున్న నమ్మకం నిలబడాలి. ఇప్పుడేమో మీరు సడన్ గా వచ్చి ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఇంకా 60 కోట్లు ఇస్తేనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి సార్ ఇది? ఏంటి చెప్పండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేమేమైపోవాలి? జనాలు మా మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోవాలి? మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్, అవును సార్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎలా అడ్జస్ట్ అవుతుంది? మీరే ఆలోచించండి సార్, అదెంత పెద్ద ప్రాబ్లం. చూడు యష్, ఈ విషయంలో నేనేమీ చేయలేను. అక్కడ సెంట్రల్ వాళ్ళు ఏం చెబితే అది చేయడమే నా డ్యూటీ. వాళ్ళకి ఎదురు చెప్తే టోటల్గా నా పొలిటికల్ కెరీరే లేకుండా పోతుందయ్యా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇప్పుడు మీకున్నదే 2 దారులు. ఒకటి, వాళ్ళు అడిగిన 60 కోట్లు ఇచ్చి ప్రాజెక్టు స్టార్ట్ చేసి జనాలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. లేదా ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకోండి. నా వైపు నుంచి నేను మీకు చేయగలిగిన హెల్ప్ ఏదైనా ఉంది అంటే మీరు నాకు ఇచ్చిన డబ్బుల్లో ఒక 10-15 కోట్లు మీకు తిరిగి ఇచ్చేస్తాను. మిగతా డబ్బు తిరిగి రాదు, దాని మీద ఆశలు పెట్టుకోకండి. ఒకటి, వాళ్ళు అడిగిన డబ్బు ఇస్తారా లేదా ప్రాజెక్ట్ని ఆపుకుంటారా? మీరే ఆలోచించుకోండి. ఏంటి సార్ ఇది? మీరు మంచివారని మీ దగ్గరికి వస్తే చివరికి మమ్మల్ని ఇలా ముంచేస్తారా? మాట్లాడండి సార్. మీరున్నారనే కదా సార్ మేము ఇదంతా చేసింది. ఎన్నో డబ్బులు ఇచ్చాం, ఎంతో ఖర్చు పెట్టాం. చివరికి మీరు ఇలా వచ్చి ఇలా అంటే మేమేమైపోవాలి? ఇందులో ఎలాంటి మోసము లేదు మధు. ఇదంతా బిజినెస్. బిజినెస్లో మార్పులు, మార్కెట్ వాల్యూని బట్టి చేర్పులు ఇవన్నీ కామనే కదా. సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతే ఎంతోమంది జనాల సొంతింటి కలగానే మిగిలిపోతుంది. ప్రాజెక్ట్ గురించి పబ్లిక్లో ఇంత పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత, జనాల దగ్గర అడ్వాన్సులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతే మా కంపెనీ పరువు, మా కుటుంబం పరువు రెండూ పోతాయి. ఒక్కసారి నా మీద ఉన్న నమ్మకం జనాల్లో పోతే ఇంకా ఈ జన్మలో నన్ను నమ్మరు. మా ఆస్తి మొత్తం ఈ ప్రాజెక్ట్లోనే పెట్టాం. ఇది క్లోజ్ చేయాల్సి వస్తే మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోతుంది సార్. అలా జరగడానికి వీల్లేదు సార్. ప్లీజ్ సార్, మీరే మాకు హెల్ప్ చేయాలి. ప్లీజ్ సార్. 60 కోట్లు ఇవ్వందే ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళదు, ఇది కన్ఫర్మ్.
నీ ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలి అంటే అందుకు ఒకటే మార్గం మిగిలింది. ఏంటి సార్ అది? చెప్పండి సార్, ఏదైనా చేస్తాను. నువ్వు ఇమీడియట్గా బ్యాంక్ లోన్ తీసుకోవడమే, అంతకుమించి వేరే దారి లేదు. చూడు యష్, ఆలోచించి ఆలస్యం చేయకు. జనాలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా ప్రాజెక్ట్ ఆపుకుంటారా? ఏదైనా నిర్ణయం నీదే యష్. వదినా, ఆ లోన్ పేపర్స్ తీసుకురండి, సైన్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మరిది గారు? ఇప్పుడు లోన్ అదంతా ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. ప్రాజెక్ట్ని ఎలా మూవ్ చేయాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. మీరు కంగారు పడకండి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా త్యాగం చేశాం మనం. ఇంకా ఇంకా మీ త్యాగాన్ని చూసి తట్టుకోలేను మరిది గారు. నేను నా వల్ల అవ్వదు. వద్దు వద్దు, ఇంకేం చేయొద్దు, నేను చూసుకుంటాను. నేనున్నాను కదా. లేదు వదినా, సార్ చెప్పినట్టు 60 కోట్లు మనం కట్టాలంటే ఈ లోన్ తీసుకోవడం తప్ప వేరే ఛాన్సే లేదు. పైగా మన దగ్గర డబ్బు లేదు అన్న విషయం జనాలకి తెలిస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం లోన్కి వెళ్లాల్సిందే. మీరు వెళ్ళి పేపర్స్ తీసుకురండి వదినా. మరిది గారు, ఒక్కసారి నా మాట వినండి. నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. నన్ను నమ్మండి మరిది గారు. వెళ్ళి ఆ పేపర్స్ తీసుకునిరా. తేజ వద్దు తేజ, తేజ నా మాట విను. అది కాదు మరిది గారు. వెళ్ళు. అలాగే యష్. తేజ తేజ వద్దు, తేజ తేజ. ఓ అయ్యో మరిది గారు, నా మాట వినండి ప్లీజ్. అయ్యో దేవుడా, ఏంటయ్యా మాకి పరిస్థితి? జనాలకి మంచి చేయాలనుకోవటమే మా తప్ప. ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? తమ్ముడు, వదినా, ఈ పేపర్స్ బ్యాంక్లో పెట్టి వీలైనంత త్వరగా లోన్ శాంక్షన్ అయ్యేలా చూడండి. అమౌంట్ని అడ్జస్ట్ చేసుకోండి. సార్, లోన్ అమౌంట్ రాగానే మీరు అడిగిన 60 కోట్లు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఇది బిజినెస్ మ్యాన్ లక్షణం అంటే.
మధు చూసి నేర్చుకో. వస్తానేష్, ఆ డబ్బేదో త్వరగా పంపించండి. థ్యాంక్స్ మారుతి గారు. ప్రాజెక్ట్ని నిలబెట్టారు, మన పరువుని కూడా నిలబెట్టారు. అప్పుడే మనకి లోన్ వచ్చుంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ పనులన్నీ సక్రమంగా జరిగేలా చూడండి. జనాలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి. నిలబెట్టండి. రావాల్సింది మొత్తం వచ్చేసింది. ఇంకంతా ఇది నా రాజ్యమే. ఇప్పుడు ఆడుకుంటాను అసలైన ఆట. అమేజింగ్ మధు. నువ్వు కానీ ఇలా చేయకపోయి ఉంటే అసలు తమ్ముడు సంతకం పెట్టుండేవాడే కాదు. నువ్వు సూపర్ మధు. సిద్ధార్థ్, సింధుకి ఏ ప్రాబ్లం రాకుండా ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చే ఆధారం ఏమైనా దొరికిందా? ఇంకా లేదు అంకుల్, నేను దానికోసమే చూస్తున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరో కావాలనే సింధుని ఈ కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధుని బయటికి తీసుకురావాలంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. నేను దానికోసమే ట్రై. అంకుల్, నేను ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? చూడొచ్చు బాబు. సీసీ కెమెరాకి సంబంధించిన సిస్టమ్ లోపల రూమ్లో ఉంది. పదండి వెళ్దాం. పద రా బాబు. అంకుల్, నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చారు కదా, ఆ ఫుటేజ్ చూపించండి. అలాగే బాబు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఓకే.
ఇదేంటి కడుపుతో లోపలికి వెళ్ళి ఎంటీ కడుపుతో బయటకు వచ్చింది. ఏదో జరిగింది. అంకుల్, నాకు ఈ ఫుటేజ్ కావాలి. నా మెయిల్కి సెండ్ చేయండి. ఓకే బాబు. సిద్ధార్థ్, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? నాకు కావాల్సింది దొరికేసింది అంకుల్. అంకుల్, మా అమ్మ ఇంటికి వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది. మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? నిజంగానా అంకుల్? ప్రామిస్? ప్రామిస్. ఓకేనా? ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. అలాగే. లోన్ అమౌంట్ మన అకౌంట్లో పడగానే పక్కాగా ప్లాన్ చేసి మీ తమ్ముణ్ణి జైలుకి పంపిస్తాను. ఆస్తిని అంతా మన సొంతమయ్యేలాగా చేస్తాను. తమ్ముడిని జైలుకి పంపించడం ఏంటి? అంత అవసరం ఏముంది మధు? మీ తమ్ముడికి జనాలు ముఖ్యమా లేదా మనం ముఖ్యమా అంటే జనాలే ముఖ్యమంటాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. మీకు జరిగిన అన్యాయానికి ఈ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను.